తమ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషపడాలో లేక వాయు కాలుష్యంతో తమ పరిస్థితి దిగజారుతుందని బాధపడాలో తెలియని డైలమాలో ఉన్నారు సంగారెడ్డి జిల్లా వాసులు. వాచ్ దిస్ స్టోరీ. పారిశ్రామిక కాలుష్యంతో సంగారెడ్డి జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మినీ ఇండియాగా పేరు పొందిన సంగారెడ్డి పారిశ్రామిక వాడలో వేల పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో 2 దశాబ్దాల నుంచి ఊపందుకున్న పారిశ్రామికీకరణతో ఈ ప్రాంతంలో అభివృద్ధి కూడా ఊపందుకుంది. ఇక్కడి పరిశ్రమలు వేల మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ పరిశ్రమల నుంచి వెలువడుతున్న విషవాయువులు సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాలకే ప్రమాదకరంగా మారాయి. ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు, చలికాలం కావడంతో వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉండటంతో కాలుష్య విషవాయువులు పూర్తిగా పైకి వెళ్లకపోవడంతో స్థానికులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఘాటైన వాయువుల కారణంగా శ్వాసకోశ వ్యాధులకి గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏ ఒక్క కంపెనీ దగ్గర కూడా విఓసి మీటర్లు ఏర్పాటు చేయకపోవడంతో దాని మీద తనిఖీ చేయవలసిన కాలుష్య నియంత్రణ అధికారులు ఎవరైతున్నారో తనిఖీలు చేయడం లేదు. విఓసి మీటర్ల ద్వారా ఎంత కాలుష్యం రిలీజ్ అవుతుందనేది దాని ద్వారా పీసీబీ ఆఫీసర్లకు తెలుస్తుంది. కానీ ఈరోజు వీళ్ళు ఆ మీటర్లను చెక్ చేయడం లేదు. కడుపుతో ఉన్న మహిళలకైతే కనీసం శ్వాస ఆడని పరిస్థితి. మందులు అంటే పిల్లలు కూడా వికలాంగులుగా పుట్టడము, మందబుద్ధితో పుట్టడం అనేది కూడా చాలా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ చుట్టూ ఎక్కువ తిరగాల్సి వస్తుంది ఈ పొల్యూషన్ వల్ల. జిల్లాలోని పటాన్చెరు, జిన్నారం, కాజీపల్లి, గడ్డపోతారం, రామచంద్రాపూర్, ఐడిఏ బొల్లారం, బొంతపల్లి, గుమ్మడిదల, హత్నార్ ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంది. నిబంధనలకి విరుద్ధంగా కాలుష్య వాయువుల్ని వాతావరణంలోకి వదులుతున్నాయి పరిశ్రమలు. మరోవైపు రసాయన, ఫార్మా కంపెనీల నుంచి వెలువడే ఘాటైన వాసనతో వాయు కాలుష్యంతో పాటు అవి విడుదల చేస్తున్న రసాయన వ్యర్థ జలాలతో భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి. పరిశ్రమలు తప్పనిసరిగా విఓసి మీటర్లు పెట్టుకుని పీసీబీ కార్యాలయ సర్వర్ కు కనెక్ట్ చేయాలి. మోతాదుకు మించి విషవాయువులు వెలువడితే పీసీబీ కార్యాలయంలోని సైరన్ మోగుతుంది. ఆ విధంగా సదరు కంపెనీపై చర్యలు చేపట్టడానికి వీలవుతుంది. చాలా కంపెనీలు ఈ విఓసి పరికరాల్ని బిగించుకోలేదు. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి కాలుష్యాల్ని గాల్లోకి వదిలేస్తున్నాయి ఈ పరిశ్రమలు. పరిశ్రమల తీరుపై అధికారులకి ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారు స్థానికులు. అయినా ఫలితం లేకుండా పోతోంది. మరోవైపు కాలుష్యాన్ని విడుదల చేస్తున్న పరిశ్రమల్లో నిరంతరం తనిఖీలు చేపడుతున్నామని చెప్తున్నారు అధికారులు. ప్రతి ఇండస్ట్రీలో కూడా ఆన్లైన్ విఓసి మీటర్ ఉంటుంది. ఆ రికార్డ్స్ అన్ని కూడా ఆన్లైన్ కనెక్టివిటీ ఉంటాయి. ఎక్సీడెన్సెస్ ఉన్న వాటిని అన్ని కూడా బోర్డు నోటీసెస్ ఇవ్వడము, రివ్యూ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా కూడా మనకి 2 నైట్ పెట్రోలింగ్ టీమ్స్ ఉన్నాయి. జోనల్ ఆఫీస్ ఆర్సీపురం అండ్ బోర్డ్ ఆఫీస్కి ఉంది. అండ్ జోనల్ ఆఫీస్ హైదరాబాద్ 3 నైట్ పెట్రోలింగ్ టీమ్స్ ఉంటాయి. ఈ 3 టీమ్స్ కూడా మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాస్ విజిట్ చేసుకుంటూ ఏమైనా ఇష్యూస్ ఉన్న కంప్లైంట్స్ అన్ని అటెండ్ అవుతూ ఉన్నారు. ప్రతి పరిశ్రమలో విఓసి మీటర్లు పెట్టుకునేలా పీసీబీ చర్యలు చేపట్టి కాలుష్యంపై నిఘా పెట్టాలి. నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు చేపట్టాలి. అంతేకాక ప్రతి పరిశ్రమ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అప్పుడే ప్రజలు ఈ కాలుష్య భూతం నుంచి విముక్తి అవుతారు. చూసారుగా, ఇది ఈ ప్రాంతవాసులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు. ఎన్నిసార్లు పీసీబీ అధికారులకు మొరపెట్టుకున్నా ఇక్కడికి వచ్చి చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే లేవని చెప్తున్నారు. ముఖ్యంగా కెమికల్ ఫ్యాక్టరీ నుంచి బయటికి వస్తున్నటువంటి ఘాటైన వాసనను పీలుస్తూ ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు, చిన్నపిల్లలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. అయినా కూడా అధికారులు స్పందించడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి ఈ విషవాయువును వెదజల్లుతున్నటువంటి ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ మురారితో శివతేజ, TV9 సంగారెడ్డి.